అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో పెన్షనర్లయితే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి పెన్షనర్లకు సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. పెన్షనర్ల సమస్యలకు సంబంధించి వారి యొక్క డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రజాప్రతినిధులందరికీ చేరే వరకు మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకు మరిన్ని లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక ప్రభుత్వం పెన్షనర్లకు చేదోడు వాదోడుగా ఉండకుండా గానీ మరి కోర్టులైతే కొంతవరకు పెన్షనర్లకి హెల్ప్ చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక పెన్షనర్లకు అనుకూలంగా కొన్ని తీర్పులు ఇస్తున్నాయి. మరి కోర్టులు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకి సపోర్ట్‌గా కొన్ని ప్రకటనలైతే చేస్తున్నాయి. ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోతున్నాయి. ఉచిత పథకాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తూ మరి ఉద్యోగులకు, పెన్షన్‌లకు రావాల్సినటువంటి డీఏలు, పీఆర్సీలు వీటి మీద అయితే దృష్టి అయితే పెట్టడం లేదు. ఇక ఒక ముఖ్యమైన పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇక్కడ ప్రకటన చూద్దాం. పెన్షన్ వ్యవహారంపై వివరణ ఇవ్వండి అంటూ ఇక్కడ లోకాయుక్త ఆర్డర్‌పై స్టే, పెన్షన్ లెక్కింపు కోసం టెంపరరీ సర్వీస్‌ను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు అయితే ఆదేశించింది. ఇక తాత్కాలిక సర్వీస్‌ను పెన్షన్ లెక్కింపునకు గమనంలోకి తీసుకోలేదంటూ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ హేమావతి వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది. 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పిటిషన్లు దాఖలు చేసే పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు చేస్తోందని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఇక విచారణకు హాజరవ్వనట్టు కూడా ఇక్కడ ఆదేశాలైతే జారీ చేసింది. ఇది ఇక పెన్షన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ ఆహ్, నోటి నోటీస్ అయితే పంపించింది. పెన్షన్ లెక్కింపు కోసం టెంపరరీ సర్వీస్‌ను లెక్కించాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ టెంపరరీ సర్వీస్‌ని మరి పరిగణలోకి తీసుకుంటున్నారా? లేదా? దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. మరి దీని మీద ఆహ్, నవంబర్ 21వ తేదీకి ఈ కేసు అయితే వాయిదా పడింది. మరి ప్రభుత్వం ఏ విధంగా మరి హైకోర్టుకి నివేదిక సమర్పిస్తుందో ఎదురు చూడాలి. ఇక పెన్షన్ల సంఘం కూడా పెన్షన్ల యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పెన్షనర్లకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఇక ఇప్పటికే వారికి రావాల్సిన డీఆర్‌లు కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యం వల్ల కూడా వారికి పెన్షన్ కూడా పెరగడం లేదు. ధరలు బాగా పెరిగిపోయాయి. కాబట్టి పెన్షన్‌లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక తెలంగాణ హైకోర్టు కోరిన విధంగా ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మరి పెన్షన్ లెక్కింపుకు టెంపరరీ సర్వీస్‌ను కూడా లెక్కించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. థాంక్ యూ.